ఉన్నారు. ఇంకా లేదు. సారీ ఆనకు పిలుస్తా. ఎవరది? ఎవరో కృష్ణట. ఇవాళ రాత్రి 11 గంటలకి ఖచ్చితంగా ఫోన్ పక్కనే ఉండు. మోగ్గానే తీయి. నీ కృష్ణ. రేపు అతను ఢిల్లీ పెడతాడు కదా. పుట్టింటికని చెప్పి నువ్వు బయలుదేరి వచ్చాయి. ఆ తర్వాత మన హలో హలో సీతామహాలక్ష్మి గారేనా? అవును. నేను కృష్ణనే. కృష్ణ డార్లింగ్. అంటే ఆయన ఉన్నాడా? ఉన్నారు. నిద్రపోయాడా? ఇంకా లేదు. ఇంకా లేదు. ఐఎమ్ సారీ ఆనకు పిలుస్తాను. ఎవరది? ఎవరో కృష్ణట. కృష్ణ. మీరున్నారా అన్నాడు. ఉన్నారన్నాను. పాడుకున్నారా అన్నాడు. లేదన్నాను. అంతే, పెట్టేశాడు. ఎవరు చెప్పమా? కృష్ణ అంటే ఒకవేళ నీ తప్పిపోయిన పెళ్లి కొడుకు కాదు కదా? అతని పేరు కృష్ణారావే. ఓసారి సినిమాకి కూడా తీసుకెళ్లాడు. ఇంతకీ మీరు సంతకం పెట్టలేదు. సరే, ఫోర్జరీ సంతకం పెడతా గానీ నాకేం లంచం ఇస్తావు? ఇదిగో కారు వస్తుంది, ఆయన కాళ్ళ దగ్గర పడేటట్టు చూడాలి. జాగ్రత్త, వెళ్ళిపో. ఎందుకు అలా కొడతావు? ఎవడో దొంగ వేధం అండి. వారం రోజుల నుండి చూస్తున్నాను. ఇదే వేళకి లోపల చొరబడుతున్నాడు. పట్టుకుందామంటే పారిపోతున్నాడు. ఇదిగో ఇప్పుడు దొరికాడు. ఒరే వేధవా, ఎవడురా నువ్వు? అసలు ఎవడురా నువ్వు అంట. ఎవడు? ఉండండి బాబు, వస్తాను. డియర్ లక్ష్మి, ఏమిటి జీవహింస? ఈ ఉత్తరాల ద్వారా అర్ధరాత్రి టెలిఫోన్లోనూ ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి? నాకేం బాగలేదు. నీకోసం, నీలో పెరిగే మన బాబు కోసం ఎంత బెంగో చెప్పలేను. వస్తానంటావు, రావు. నేనే వస్తానంటే రావద్దంటావు. ప్లీజ్, ఈ ఎడబాటు భరించలేదు. ఇవాళ రాత్రి 11 గంటలకి ఖచ్చితంగా ఫోన్ పక్కనే ఉండు. మోగ్గానే తీయి. నీ కృష్ణ. పదకొండు గంటలు అవుతుంది. పడుకోరాదండి. ఇవాళ రాత్రి ఖచ్చితంగా 11 గంటలకు ఫోన్ పక్కనే ఉంది. ఏమిటండి అలా ఉన్నారు? ఏమి లేదు. పాలు విరిగిపోయాయి. వేరే తీసుకురా. లక్ష్మి, నువ్వేనా? నేనే కృష్ణనే. ఓహో సర్లే, నువ్వేం మాట్లాడకు వినయ్. పొద్దున ఉత్తరం అందింది కదా. కుర్రాడు దొరికిపోయాట. చాలా భయపడ్డాను. హలో, వింటున్నావా? రేపు అతను ఢిల్లీ పెడతాడు కదా. పుట్టింటికని చెప్పి నువ్వు బయలుదేరి వచ్చాయి. ఆ తర్వాత మన సర్లే, రేపు రాత్రికి వచ్చేస్తాను. బయట తలుపు తీసుంచు. బాయ్ బాయ్.
4 4 రోజులు కదా, 4 జతలు పెట్టాను. ఇన్నాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలి ఉండలేదు. కరెక్ట్ గా వచ్చేయాలే. ఈ మూల మీకోసం 8 పూదరేకులు దాచా. అవి తిన్నప్పుడల్లా సూట్ కేసు త్వరగా పంపించు, టైం అయింది. అమ్మగారు, పువ్వులు అయ్యగారు పంపించారు. అయ్యగారా? ఆ, ఢిల్లీ నుంచా? అవునమ్మా, దొరల పద్ధతి. ఇష్టమైన వాళ్ళకు పువ్వులు ఇవ్వాలి అని అనుకుంటే అక్కడ ఒక కంపెనీకి ఆర్డర్ ఇస్తారు. వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది. ఫలానా సీతామహాలక్ష్మి గారికి శ్రీధర్ బాబు పంపించిన ప్రేమ కానుక అని టెలిఫోన్ లో చెప్పేస్తారు. వాళ్ళు మన గుమ్మం దగ్గర ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగా? వెళ్ళేటప్పుడు నాకు చెప్పలేదు, ఎందుకో అలిగారు. పాప ఇప్పుడు బాధపడి పంపారన్నమాట. వస్తానండి. లక్ష్మి, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? లక్ష్మి, లక్ష్మి! ఆ మనిషి ఎవడో నీకు తెలియదు. గడియ వీసున్న పడగదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలియదు. అవునా? అవునండి, నిజం. మీ పాదాల సాక్షి. ఎవరు మొయ్? నన్ను నమ్మండి, కలలో కూడా. కళ్ళతో చూసిన నీకు దిక్కులేదు. కళలో పతిపత్తి గురించి మాట్లాడతావే? నా మాట వినండి. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. అవును,
అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరమని మోసపోయాను. ఆనాడు నువ్వు ఈ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆయన గుండె బద్దలైపోతుంది. నేను గౌరవానికి ప్రాణాలు ఇచ్చే మనుషులు. ఏమండి? ఇంకే చెప్పదు. నేను నిన్నేం సాధించను, తిట్టుకొట్టి బాధించను, చంపి ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒకటి, రచ్చ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చేయాలి. రేపే నిన్ను మీ పుట్టింటి పంపి ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దల ఎడ గౌరవం, నా యందు విరహం నటించి వెళ్ళిపో. వెళ్ళి నీకు మనసనేదే ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్నగారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడు ఏడుస్తారు. వాళ్ళ మీద దయించి అక్కడితో సరిపెట్టు. నీ కావలసిన డబ్బేగా, కావలసినంత పట్టుకుపో. ఈ ఇంటి గౌరవం, మా నాన్నగారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ దోచుకుపో. శ్రీధరం, సాక్షాత్తు ఆదిలక్ష్మిలా ఉంది కదరా. మీకు మన్మథుల్లాంటి కొడుకు పుట్టాడు. పోలీసులు ఎందుకులే. అదేమిట్రా, మనుషుల్లోనే దేవతలు ఉంటారు. తమ్ముడు, ఓసారి ఇలా రాకూడని చూదువు గాని. ఏమిటో మరి వ్యవధి లేకుండా అర్థాంతరంగా పెట్టావు ఈ ప్రయాణం. ఆవిడ గారికి ఇటు గాలి అటు తిరిగింది మరి. సీతమ్మ వారు కూడా ఇలాగే నెలలు నిండాక వనవాసం చేయాలని ముచ్చట పడిందట. వర్ధని, ఏమిటా మాటలు? పుట్టింటికి వెళ్ళాలని బిడ్డ ఆశపడడంలో తప్పే ఉందిరా. అందుకు కాదు, బొత్తిగా అత్తట్లు ముచ్చట్లు చేసుకోకుండా ఇప్పటికిప్పుడు చెప్తివి. పెళ్లికి పెళ్లి అలాగే చేసావు. ఆహా, మన వాడికి అంతా దూకుడేగా. ఏది మాత్రం నిదానించి చేశాడు. మావగారు, ఈ నగలు ఆర్భాటం వద్దంటే పెద్దమ్మ గారు ఒప్పుకోవడం లేదు. అదే ఒట్టి మనిషి కూడా కాదు, పుట్టిన నగలు తగిలిస్తే మొయ్యాలా? సోములు, చూడమ్మా, నీ నగలు మీ అత్తగారి నగలు పెట్టుకుని ఇలాగే లక్షణంగా వెళ్ళాలి. అది కాదండి, పేదవాళ్ళం, మాకెందుకని. ఎంత మాట అన్నావు తల్లి. ఇక్కడికి వచ్చినప్పుడు పేద పిల్లవు కావచ్చు, ఇప్పుడు ఈ ఇంటి కోడలిగా పెడుతున్నావు. ఈ హోదా, ఈ మర్యాద, ఈ సాంప్రదాయం అన్నింటికీ వారసురాలి. అదే మళ్ళీ వచ్చి వచ్చేట్టుంది. త్వరగా బయలుదేరాలి మరి. సుపుత్ర ప్రాప్తిరస్తు. క్షేమంగా వెళ్ళిదమ్మా. శుభమస్తు, సౌభాగ్యమస్తు. అబ్బాయితో చెప్పావా అమ్మా? అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళటం ఆ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది. ఓ పని చేయి, ఓ 4 రోజులు పోయాక మీ అమ్మగారిని తీసుకుని పుట్టికి ఇక్కడికే వచ్చేయి. నేను ఉత్తరం రాస్తాలే. వర్ధిని, చెప్పునని రామ్మా.